అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కూడా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తూనే ఉంటున్నారు. ప్రజల దృష్టిలో వీళ్ళు బకరాలు అవుతూనే ఉంటున్నారు. అయినా సరే వీళ్ళ ప్రయత్నం మాత్రం మానుకోవడం లేదు. ఏదో విధంగా ఏదో ఒక దుష్ప్రచారం చేద్దామని చెప్పేసి ప్రయత్నిస్తూనే ఉంటున్నారు. బొక్క బోర్లా పడుతున్నారు. వాళ్ళకైతే బుద్ధి రావడం లేదు. రీసెంట్గా మళ్ళీ మన అంబటి రాంబాబు గారు ఏం చెప్తున్నారు అంటే, అమరావతి మునిగిపోతుంది, అక్కడ రాజధాని నిర్మించడం వేస్ట్ అని చెప్పేసి చాలా తెలివితో అక్కడ అంబటి రాంబాబు గారు అయితే ప్రస్తావించడం జరుగుతుంది. వేరే వాళ్ళు ఎవరైనా చెప్పినా పర్లేదు, కానీ ఈ విషయాన్ని ఒక ఫేక్ న్యూస్ని నిజంగా నమ్మించే ప్రయత్నం చేసే అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు చెప్తేనే నమ్మడానికి వీలుగా లేదు. సో ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రీసెంట్గానే పులివెందుల ఎలక్షన్ జరిగినాయి కదా. మొత్తానికి 30 ఏళ్ళ తర్వాత ప్రజలకి సంఖ్యలు మొత్తం తెంచుకొని వాళ్ళకి ఓటు హక్కు వచ్చింది కాబట్టి సద్వినియోగం చేసుకొని అక్కడ మొత్తం రాచరిక పాలన మొత్తం అంతం చేసేసి ఎట్టకేలకు పులివెందులలో ఎవరైతే పులివెందుల అనేది వైసీపీ అడ్డా అని చెప్పుకుంటున్నారో అటువంటి పులివెందులలో టీడీపీ జెండా ఎగరేస్తే అక్కడ ఉన్న ప్రజలు చేశారు. ఆ దుస్థితికి చేరిపోయింది వైసీపీ. సో అలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక కారణం ఉండాలి కదా, మాకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా అని చెప్పేసి అంబటి రాంబాబు గారు ఏం చేశారు, ఒక ఎక్కడో పశ్చిమ బెంగాల్లో జరిగిన ఒక వీడియోని తీసుకొచ్చి, సో ఇది ఇక్కడ పులివెందులలో జరుగుతుంది, ఓట్లు టీడీపీ వాళ్ళు కావాలని గుద్దేసుకుంటున్నారు, దీనివల్ల మేము ఓడిపోయాము అన్నట్టుగా కవర్ చేసుకోవడానికి ప్రయత్నించారు. కానీ ప్రజలు 1960, 1950లో బ్రతకట్లా, 2025లో బతుకుతున్నారు. కాబట్టి మీరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా సరే వెంటనే దొరికిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇది టెక్నాలజీ యుగం. సో ఆ వీడియో ఎప్పుడుదో 2019, 2020 ఆ టైంలో పశ్చిమ బెంగాల్లో ఎవరో అలా చేసిన వీడియోని ఇక్కడ ఇలాగ పులివెందులో ఇలా చేశారు ప్రజలు. సో పోలీసులు కూడా వాళ్ళకి అనుకరిస్తున్నారు, పోలీసులు కూడా వాళ్ళు సహకరిస్తున్నారని చెప్పేసి దుష్ప్రచారం చేసి మాకంటూ ఒక కారణం దొరికేసింది, మీ ఓడిపోయినని చెప్పుకోవడానికి లేదు అన్నట్టుగా ప్రయత్నించారు. కానీ ఒక్క బోర్ల పడి ఆ వీడియో ఇక్కడది కాదు, పశ్చిమ బెంగాల్ది, ఎవరో కథను ఎప్పుడో పోస్ట్ చేశాడు, అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని అందరూ వాదిస్తున్నా సరే సిగ్గు లేకుండా తన అకౌంట్ డిలీట్ చేయకుండా అలాగే ఉంచారు. అటువంటి అంబటి రాంబాబు గారు ఇప్పుడేం చెప్తున్నారు ఒకసారి చూద్దాం. అమరావతిని అద్భుత నగరంగా తీర్చిదిద్దే పరిస్థితులు అక్కడ లేవు. వర్షం వస్తే మునిగిపోతుంది, లిఫ్ట్ పెట్టినా వాటర్ బయటికి రావడం లేదు. అలాంటి దీన స్థితిలో, అలాంటి పల్లపు స్థితిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని మీ తెలివి తక్కువ వల్ల, మీ అవగాహన రాహిత్యం వల్ల, మీ గర్వం వల్ల అక్కడ సెలెక్ట్ చేసుకున్నారు. దీనికి రాష్ట్ర ప్రజలందరూ కూడా మూల్యం చెల్లించారు. ఓకే, మూల్యం చెల్లిద్దాం పక్కన పెట్టు. ఓకే, నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి విచక్షణ లేదు, అంత తెలివి లేదు, అక్కడ తెలివి తక్కువగా పెట్టారు అనుకోవచ్చు. ఓకే, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు, 3 రాజధానులు అని చెప్పారు, అమరావతిని ఎలాగో సెలెక్ట్ చేశారని ఎన్నుకోవాలా, ఓకే అది మీ ఇష్టం. కానీ 3 రాజధానులు అని చెప్పి మీరు ఏం చేశారు, ఒక్క చోటైనా సరే రాజధాని పూర్తి చేశారా? పూర్తి చేయడం పక్కన పెట్టు, కనీసం పనులైనా స్టార్ట్ చేశారా? అది కూడా లేదు. కేవలం ఏదో కొబ్బరిగా కొట్టేశారు, ఫోటోలు దిగేశారు, అయిపోయింది అంతే. 3 ముక్కలు ఆట ఆడేశారు. 5 సంవత్సరాలు 3 ముక్కలు ఆట ఆడుతూనే ఉన్నారు. అలాంటి మీరు ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు, అక్కడున్న ప్రజలు మోసపోయారు, చంద్రబాబు నాయుడు మోసం చేశారు సార్ అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మోసం చేయలేదండి. భూములు ఇచ్చిన వాళ్ళని, అమరావతికి భూములు ఇచ్చిన వాళ్ళని మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయించారు? ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళ డొక్కలు తన్నేలా చేశారు పోలీసులు అధికారులతో. అధికారం మా చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా ప్రవర్తించారు. ఇప్పుడు మీరు పోలీసుల మీద అరుస్తున్నారు. అధికారం ఎప్పుడూ ఒకలా ఉండదు, మీరు కూటమి ప్రభుత్వానికి అండగా చేస్తున్నారని చెప్పేసి. మరి మీరేం చేశారు? కూటమి ప్రభుత్వం మంచి పనులకు ఉపయోగిస్తుంది, మీరేం చేశారు? ఆడవాళ్ళని ఒక్కలు తన్నించడానిక, అక్రమాలు చేయడానిక, వాళ్ళని వీళ్ళని చంపేయడానిక పోలీసులను ఉపయోగించుకునేది? అలాంటి పనులు చేస్తున్న వీళ్ళు ఇప్పుడు నీతులు చెప్తుంటే మనం వినాల్సి వస్తుంది. ఇది మన కర్మ. ఇంకేమంటున్నారు చూద్దాం. ఏర్పడింది. ఇప్పుడు 52,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇంకా మొత్తం 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసి అమరావతి మునిగిపోయే ప్రాంతంలో కుమ్మరించాలని మీరు అనుకుంటున్నారు. మీ ఇష్టం, మీ కర్మ. దీనికి రాష్ట్ర ప్రజలు బాధ్యత వహించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అంబటి రాంబాబు గారు, మీరు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మించింది ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు గారు. రీసెంట్గా దీని గురించి రేవంత్ రెడ్డి గారు ఒక సభలో ఇలాగే మాట్లాడారు. ఏమని? ఎవరిని అనుకున్నా సరే హైటెక్ సిటీ కట్టించింది చంద్రబాబు నాయుడు గారే. సో మరి హైటెక్ సిటీ కట్టినప్పుడు అక్కడ అన్ని రాళ్ళు రప్పలు అన్నీ ఉన్నాయి, అందరూ మీలాగా అనుకున్నారు, విమర్శించారు. కానీ ఇప్పుడు మొత్తం హైదరాబాద్కే ఎక్కువ కంపెనీలు ఉన్నవి అక్కడే. హైదరాబాద్ అంటే ఫస్ట్ హైటెక్ సిటీ గుర్తొస్తుంది. అంతలాగా విజన్తో పనిచేస్తారు.
అలాంటి ఆయనకి ఎక్కడ రాజధాని కట్టాలో తెలీదా? ఇది రెండోసారి ఆయన రాజధాని నిర్మించడం. ఆల్రెడీ హైదరాబాద్ని ఆయన నిర్మించారు. అలాగే దాని తర్వాత ఇది రెండోది. ఆయనకి ఆ మాత్రం తెలీదా? ఎక్కడ కడితే మునిగిపోతుంది, ఎక్కడ కడితే మునుగుదో అని కనీసం జ్ఞానం కూడా లేదనుకుంటున్నారా? మీకులా కాదు, అన్నీ పరిశీలిస్తారు. విజన్ ఉన్న నాయకుడు అని చెప్పేసి ఉత్తినే అనరు. సో ఇంకోటి ఏంటంటే, మీరు అంటున్నారు కదా ఇప్పుడు మునిగిపోయాయి అక్కడ చేపలు పట్టుకుంటాం, పులస చేపలు పట్టుకుంటాం అని మీ యూట్యూబ్ స్టార్, సోషల్ మీడియా స్టార్ కేతిరెడ్డి గారు అంటున్నారు కదా. అలా ఎప్పుడు జరుగుతుందో చెప్పనా? నిజంగా మీరు అనుకున్న చోట్లో నిర్మిస్తే అలా జరుగుద్ది. కానీ ఈ వీడియోలు ఎక్కడవి మునిగిపోయిందని చెప్పేవి ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో, ఎక్కడో 70 కిలోమీటర్ల దూరంలో ఏదో వాగు పొంగితే ఆ వీడియోలు తీసుకొచ్చేసి ఇక్కడ ఇలా పెట్టి ఇది అమరావతి మునిగిపోయింది అంటున్నారు. ప్రజలంతా పిచ్చివాళ్ళు కాదు అంబటి రాంబాబు గారు. మొన్న చేసినట్టే మళ్ళీ మీరు ఇప్పుడు చేస్తే కనుక ఇంకెన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాకపోతే కనుక మీ రాజకీయ భవిష్యత్తుకి ఇక్కడతోనే భూస్థాపితం అయిపోయేలా ఉంటుంది. సో కాస్త హుందాగా ప్రవర్తించండి. వైసీపీలో కాస్త కోస్త యాక్టివిస్టుల్లో మొదటి 4 పేర్లో మీదో పేరు ఉంటుంది. కాబట్టి హుందాగా రాజకీయం చేస్తే కనుక మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. సో గాయస్, ఇది ఈ వీడియో. లేని వార్తని నిజమని చెప్పడానికి వైసీపీ వాళ్ళు అనేక రకాలుగా ప్రయత్నించి ఎన్నో ఫేక్ న్యూస్ను ప్రచారం చేస్తున్నారు. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.